దిస్ రాకేష్ మనం ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే రిజెక్ట్స్. రిజెక్ట్స్ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రిజెక్ట్స్ వచ్చేసి జావాలో ఒకటే కాదు, జావా, పైథాన్, పర్ల్, అదే మరి జావా స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్ ఎత్తుకున్నా రిజెక్ట్స్ వచ్చేసి మ్యాండేటరీ థింగ్గా ఇప్పుడు అయిపోయింది. సో రిజెక్ట్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇది ఎక్స్పాన్షన్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇది వచ్చేసి జావాలో ఎక్కడ ఉంటుందంటే java.util.regex అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ ప్యాకేజ్లో వచ్చేసి రిజెక్ట్స్ మనకి ఏ ఆపరేషన్స్ అయినా సపోర్ట్ చేయవచ్చు. ఆ రిలేటెడ్ థింగ్స్ అనేవి ఆ ప్యాకేజ్ లోపల ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే విచ్ ఈస్ యూస్ టు సెర్చ్, ఎడిట్, మ్యానిపులేట్ టెక్స్ట్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక మీ దగ్గర వచ్చేసి ఒక హ్యూజ్ డేటా ఉంది. ఆ డేటాలో మీరు ఎక్కడన్నా ఒక కీవర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ కీవర్డ్ తెలిస్తే మీరు ఎగ్జాక్ట్ కీవర్డ్ ఇస్తారు. కానీ మీకు ఎగ్జాక్ట్ కీవర్డ్ తెలీదు. ఎగ్జాంపుల్ ఆర్ఏకే స్టార్ అంటే అన్ని వర్డ్స్ దట్ స్టార్ట్స్ విత్ ఆర్ఏకే డిస్ప్లే అవ్వాలి మీకు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే అప్పుడు మీరు రిజెక్ట్స్ యూజ్ చేస్తారు. అది ఎలా అని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. ఎగ్జాంపుల్ ఇది ఒక టెక్స్ట్ ఫైలు. ఈ టెక్స్ట్ ఫైల్లో నేను వచ్చేసి వికీని సెర్చ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే మ్యాక్లో వచ్చేసి కమాండ్ ఎఫ్ నమ్మకత ఒక ఫైండ్ ఇది వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి WIKI చేసి ఎంటర్ ఇచ్చానుకో నాకు విక్కీ వచ్చేసి ఎక్కడెక్కడ ఈ విక్కీ వర్డ్ ఎక్కడెక్కడ మ్యాచ్ అయింది అన్నీ చూపిస్తుంది. సో విక్కీ సో ఎన్ని మ్యాచెస్ అంటే 8 మ్యాచెస్. సో 8 థింగ్స్లో 8 వర్డ్స్లో విక్కీని ఒక అకరెన్స్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు రిజెక్ట్స్లో పెట్టున్నా. ఇప్పుడు నేను జస్ట్ విక్కీని ఒక కీబోర్డ్ సెర్చ్ చేస్తే యాక్చువల్ 4 మ్యాచ్గా ఉంటుంది. ఎందుకంటే విక్కీ కంప్లీట్గా మ్యాచ్ అయిన వర్డ్స్ ఉంటుందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో టోటలీ 14 మ్యాచెస్ విక్కీని. అదే రిజెక్ట్స్ ఈ డాట్ స్టార్ అంటే రిజెక్ట్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సెర్చ్. ఇప్పుడు దీని వచ్చేసి నేను విక్కీ ఫైండ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేస్తున్నా, సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి విక్కీ సెర్చ్ చేస్తే 8 of 20 మ్యాచెస్. ఎందుకంటే వికీపీడియా ఇక్కడ కూడా విక్కీ వచ్చేసి ఒక అకరెన్స్ కంటైన్ సెర్చ్ లాగా. సో ఈ మరి వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ దగ్గర యూస్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి ఏఆర్ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ FARలో ఏఆర్ కంటైన్స్ అయింది. సో అది కూడా వస్తుంది. అదేలాగా ఇంకా ఎక్కువ థింగ్స్ ఉంది. డాట్ స్టార్ నాకు ఏ స్టార్ట్ అయ్యి లోపల ఏ వర్డ్స్ ఉండొచ్చు కానీ ఆర్లో ఎండ్ అయ్యేవాళ్ళ. ఇక్కడ ఏమైందంటే ఏలో స్టార్ట్ అయింది, దానివల్ల ఏం థింగ్స్ అయినా ఉండొచ్చు, ఎండ్ వచ్చేసి ఆర్లో ఎండ్ అవ్వాలి. ఈ మన ఎక్కువ థింగ్స్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం సపోర్ట్ చేయొచ్చు. అది వచ్చేసి ఎలా జావాలో వచ్చేసి మనం కోడ్ రాయాలని నెక్స్ట్ వీడియోస్ డీటెయిల్గా చూస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.